ప్రపంచంలో దూసుకుపోతున్న ఐటీ రంగం ఆర్థిక మాంద్యంలోనూ కొనసాగుతున్న క్రేజ్. ఐటీ జాబ్ అంటే లక్షల్లో జీతం, సొసైటీలో మంచి గుర్తింపు. అయితే మీరు కూడా ఐటీ రంగంలోనే రాణించాలనుకుంటున్నారా? మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే బెస్ట్ ఐటీ కంపెనీలు ఏమున్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ 1981, బి 1976, సి 1974, డి 1985. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దేశంలో ఐటీ సెంటర్‌లే అభివృద్ధికి కారణమవుతున్నాయి. అది బెంగుళూరు అయినా కావచ్చు, లేదా హైదరాబాద్ అయినా కావచ్చు. ఐటీ రంగంతో రూపురేఖలు మారిపోతున్నాయి. ఐటీ ఇండస్ట్రీ మన ప్రపంచాన్ని మరింత వేగంగా దూసుకెళ్లేలా చేస్తుంది. ఐటీ సర్వీసులు లేకపోతే రోజు గడవని పరిస్థితి నెలకొంది. ఐటీ లేని ప్రపంచాన్ని ఊహించుకుంటే మనం అభివృద్ధిలో ఇంకా వెనక్కి వెళ్లాల్సిందే. మంచి ఐటీ జాబ్ కొట్టాలనుకునే వారికి ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఐటీ కంపెనీలేవో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచంలో టాప్ 10 ఐటీ కంపెనీలను మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను బట్టి నిర్ణయిస్తారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే కంపెనీకి స్టాక్ మార్కెట్‌లో ఉన్న విలువగా అనుకోవచ్చు. కంపెనీ వాల్యూని లేదా కంపెనీకి ఉన్న మార్కెట్ విలువను మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. ప్రస్తుతం మార్కెట్‌లో చూసుకుంటే ప్రపంచంలో యాపిల్ కంపెనీకి ఉన్న మార్కెట్ వాల్యూ ఏ కంపెనీకి లేదు. ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీగా యాపిల్ కంపెనీ మొదటి స్థానంలో ఉంది. దీని మార్కెట్ వాల్యూ $3.287 ట్రిలియన్. రెండవ స్థానంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ వాల్యూ కూడా $3 ట్రిలియన్ పైమాటే. తరువాత మూడవ స్థానంలో ఆల్ఫాబెట్ గూగుల్ కంపెనీ $2 ట్రిలియన్ మార్కెట్ వాల్యూతో ఉంది. నాలుగవ స్థానంలో ఒరాకిల్ కంపెనీ $363 బిలియన్ మార్కెట్ వాల్యూతో ఉంటే, ఐదవ స్థానంలో సేల్స్ ఫోర్స్ కంపెనీ $244 బిలియన్ మార్కెట్ వాల్యూతో ఉంది. ఎస్ఏపి కంపెనీ $243 బిలియన్ మార్కెట్ వాల్యూతో ఆరవ స్థానంలో ఉంది. ఏడవ స్థానంలో అడోబ్ $237 బిలియన్ ఎనిమిదవ స్థానంలో ఐబిఎం $176 బిలియన్ ఉంటే, ఇన్స్టిట్యూట్ కంపెనీ కూడా దాదాపు అటు ఇటుగా $175 బిలియన్ మార్కెట్ వాల్యూతో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇక చివరగా 10వ స్థానంలో సర్వీస్ నౌ కంపెనీ $166 బిలియన్ మార్కెట్ వాల్యూతో ఉంది. ప్రపంచంలో మొత్తం 442 అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి. వాటిలో యాపిల్, మైక్రోసాఫ్ట్ మొదటి 2 స్థానాల్లో ఉన్నాయంటే, వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందో వాటిలో పనిచేసే ఉద్యోగులకు సాలరీ ప్యాకేజీలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. యాపిల్ కంపెనీలో బేస్ పే మాత్రమే సంవత్సరానికి 10 లక్షలు ఉంటుంది. దీంతో పాటు అడిషనల్ గా అలవెన్స్‌లు కలుపుకుంటే ప్రతి నెల స్టార్టింగ్ సాలరీ 1,50,000 నుంచే మొదలవుతుంది. యాపిల్ కంపెనీలో ఫ్రెషర్ గా జాబ్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ సాలరీ 1,50,000 ఉంటుంది. యాపిల్ కంపెనీ రిక్రూటర్లు తమకు ఉద్యోగులు కావాలంటే ముందుగా ఐఐటీ క్యాంపస్‌లకు వెళ్తారు. అక్కడి నుంచి ఫ్రెషర్లను జాబ్‌లోకి తీసుకుంటారు. యాపిల్ కంపెనీని స్టీవ్ జాబ్స్, స్టీవ్ వెజ్నియాక్, రొనాల్డ్ వెయ్‌ని ముగ్గురు కలిసి 1976లో స్థాపించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ అయిన 2 సంవత్సరాల తర్వాత యాపిల్‌ను స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 కంపెనీలే టాప్ ఐటీ కంపెనీలుగా కొనసాగుతున్నాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీలో జాయిన్ కావాలంటే కేవలం మంచి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదు. వాటితో పాటు కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ స్కిల్స్ కూడా చాలా అవసరం. యాపిల్‌లో జాబ్ కొట్టాలంటే ఒకవైపు దానికి సంబంధించిన అకాడమిక్ పూర్తి చేసుకుంటూనే ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులతో మంచి నెట్వర్క్‌ను కలిగి ఉండాలి. యాపిల్‌లో ఉద్యోగం అంటే మామూలు విషయం కాదన్న సంగతి ప్రపంచంలో అందరికీ తెలిసిందే. యాపిల్ కంపెనీలో ప్రస్తుతం 1,61,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదే మైక్రోసాఫ్ట్ కంపెనీలో 2,28,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారనే దానికంటే కంపెనీ మార్కెట్ వాల్యూ ఎంత ఉందన్నదే అసలు పాయింట్ అని మనం అర్థం చేసుకోవాలి. టాటా గ్రూప్ మొత్తంలో ఉద్యోగుల సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుంది. కానీ దాంట్లో టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ అనే ఐటీ కంపెనీలో 6 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సో ఒక ఐటీ కంపెనీ టాప్ ప్లేస్‌లో ఉండాలంటే ముఖ్యంగా దాని మార్కెట్ వాల్యూని బట్టి నిర్ణయిస్తారు. ఒక నార్మల్ ఐటీ గ్రాడ్యుయేట్ యాపిల్ లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ కొట్టాడంటే లైఫ్ మొత్తం సెటిల్ అయినట్టే.